హాయ్. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఉంది చాలా లేట్ అయింది అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఇండస్ట్రీలో ఆయన పెద్ద అంటే ఒప్పుకోరు, కానీ ఆయన అన్న అనకపోయినా మనం పెద్దనే అంటాం. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఎలాంటి వాళ్ళకైనా, చిన్న వాళ్ళకైనా, పెద్ద వాళ్ళకైనా ఫస్ట్ డబ్బులు కానీ ఒక చెక్ రూపంలో వెళ్ళేది మెగా ఫ్యామిలీ దగ్గర నుంచే కాబట్టి, సో ఎప్పుడు కూడా ఆయన మన దీవెనలు ఆయనకి ఎప్పుడు ఉంటాయి, ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ చెప్పాలి అంటే. సో ఆయనకి రావడం ఇంకా హ్యాపీ. ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా కోవిడ్ టైంలో చాలా మందికి హెల్ప్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఆయన కోవిడ్ టైంలో ఏంటండి, కోవిడ్ టైంలో ఆయన హెల్ప్ చేశారని జనాలకు తెలిసింది, కానీ ఆయన ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మన వరి పంట ఒక పక్క పండుతూ ఉంటుంది, వరి అవుతుంది, ప్రజలకి అన్నం తింటానే ఉంటారు. ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరం లాగా మెగా ఫ్యామిలీ నుంచి చెక్కులు డబ్బులు ఆయన సంపాదనలో మాక్సిమం ఆయన డబ్బులు ప్రజలకు వెళ్తూ ఉంటే, అలా ఇండస్ట్రీ పర్సన్స్ ఎవరి కష్టాల్లో ఉన్నా అని ఎవరో ఈ మధ్యకాలంలో ఫైటర్ ఎవరో ఒక ఆయనకి చాలా 40 lakhs అంతా ఖర్చు పెట్టారు. ఎన్నో ఉన్నాయండి చెప్పాలండి. మనం చెప్పుకోవడం కానీ ఆయన ఇప్పుడు మనకి చెప్పుకోలేదు. మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి చిరంజీవి గారు? నచ్చిన క్వాలిటీ, ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే, చెడు ఉంటే చెవిలో చెప్పు, మంచి ఉంటే అందరికీ చెప్పు. సో అది ఆ టాపిక్ అది నాకు బాగా నచ్చింది ఆయన చెప్పి చెప్పాలంటే. ఏ- 3 అవార్డులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. ఉమ్, అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు, ఉమ్, రామ్ చరణ్ గారికి గ్లోబల్ అవార్డు, ఉమ్. ఇప్పుడేమో పద్మభూషణ్. పద్మభూషణ్. ఏముంది అసలు రికార్డ్ సంచలనం అనమాట. మెగా ఫ్యామిలీలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇంకా తరతరాలు ఉన్నాయి చెప్పాలంటే. ఇంకెంతమంది ఉన్నారో చూడాలంటే. సో ఏదైనా మెగా ఫ్యామిలీ ఇలా ఉంటది అని చూపించుకున్నారు చెప్పాలంటే. మీ ఫేవరెట్ మూవీ ఏంటి చిరంజీవి గారు? చిరంజీవి గారి మూవీ నా ఫేవరెట్ మూవీ ఒకటని ఏం చెప్తాం, అన్నీ ఉన్నాయి. రిక్షా వాడి దగ్గర నుంచి నాకు తెలుసు ఆయన సినిమాలన్నీ. సో అవన్నీ గ్యాంగ్ లీడర్ అక్కడి నుంచి చూసుకుంటే అన్ని సినిమాలు బాగుంటాయి. ఆయన 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 ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి చెప్పాలంటే.